నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ ఆయనతో కొంతకాలం కలిసి పనిచేశానని పేర్కొన్న సీఎం కేసీఆర్. గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారుల సమిష్టి కృషి. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హితవు. కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోండి, నిర్మల్ కలెక్టర్ను కోరిన బీజేపీ ప్రతినిధి బృందం. గోషామహల్ చాక్నీవాడాలో కుంగిన నాల, పలు వాహనాలు, కూరగాయల దుకాణాలు ధ్వంసం. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అని ఆయనతో కొంతకాలం తాను కలిసి పనిచేశానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కైకాల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని కైకాల నివాసంలో పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేడు కైకాల సత్యనారాయణ మన మధ్య లేకపోవడం బాధాకరమని సీఎం అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కోరారు. పోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో విద్యుత్ నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మల్లేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా సీసీ రోడ్డు కానీ ఇలా ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా గతంలో దాదాపు 4 కోట్లతో మనం చేసుకున్నాం. కొత్తగా మళ్ళీ 5 కోట్ల ప్రపోజల్స్ కూడా మీ అందరిని అడిగి ఇచ్చినాం. అవి కూడా ఈ వారం 10 రోజుల్లో ఎస్ఎన్డీపీ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకొక 15 రోజుల్లో ఇవన్నీ కూడా ప్రొసీడింగ్ ఇస్తాం. ఇమీడియట్గా కూడా మనం ఎక్కడైతే మాట ఇచ్చినామో అవన్నీ కూడా పూర్తి చేసే విధంగా సర్పంచ్ కానీ ఎంపీటీసీలు అందరూ కూడా పనిచేయండి. తప్పకుండా ఇలా గ్రామాలు కూడా మీకు తెలుసు గతంలో ఎట్లుండే. ఇలా గ్రామంకి ప్రతి గ్రామానికి కూడా అన్ని మౌలిక వసతులు ఇలా ప్రభుత్వం ఇలా ట్రాక్టర్ కానీ, సెగ్రిగేషన్ షెడ్ కానీ, వైకుంఠ ధామాలు ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా కొన్ని ఇనాగ్రేషన్ చేసుకునేది ఉంది. అవి కూడా ఈ వారం 15 రోజులు సంక్రాంతి అయిపోయినాక అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అందుబాటులో తీసుకొచ్చి మరి ఎక్కడ ఇబ్బంది కాకుండా, ముఖ్యంగా కరెంట్ సమస్యని మీ దగ్గర చాలా మంది మరి కొత్తగా వచ్చారు కాబట్టి వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మనం బడ్జెట్ కూడా తీసుకొచ్చినాం 2 విడతల్లో. మరి ఎక్కడైతే ఇమీడియట్గా అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకునే విధంగా రాబోయే సమ్మర్లో కూడా మరి వాటర్ సమస్య రాకుండా మరి అధికారులతో పాటు మన ఊరు మన పని మీద కూడా ఎంఈఓ గారు మళ్ళీ ప్రత్యేక దృష్టి పెట్టి ఒకసారి మళ్ళీ సమీక్ష చేసుకొని ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ 2-3 నిర్మల్ జిల్లాలో స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులు, బంధువులు కబ్జా చేసిన D1 పట్టాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించినందున వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు బీజేపీ ప్రతినిధి బృందం కోరింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకుడు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ మాట్లాడుతూ మంత్రివర్గీయులు కబ్జా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, సీనియర్ నాయకుడు అంజు కుమార్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ నాయుడు మురళి, జిల్లా కార్యదర్శి గాదె విలాస్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ పట్టణంలో జరిగినటువంటి బహిరంగ సభలో స్థానిక మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు తాను తన సంబంధించినటువంటి పార్టీ నాయకులు అదేవిధంగా ఆయన సభ్యులందరూ కూడా భూ కబ్జాలకు పాల్పడుతూ పట్టాలన్నీ కూడా కబ్జాలకు గురి చేయడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఒక్క ఆధారాన్ని చూపిస్తే నేను దానికి రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, వెంటనే ఆధారాలు చూపించమని చెప్పేసి మంత్రి గారు సవాల్ విసరడం జరిగింది.
వెంటనే మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా సర్వే నంబర్లతో సహా మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి ఇటీవల జిల్లా కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా D1 పట్టాల దీంట్లో అవినీతి అక్రమాలు జరిగితే వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం, మేము ఇప్పటి వరకు ఎవరు కూడా ఇష్యూ చేయాలని చెప్పడం జరిగింది. దానికి ప్రతిగా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందంగా ఆధారాలతో సహా మేము ఇవాళ కలెక్టర్ గారికి DRO తరఫున కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. హైదరాబాద్ గోషామహల్లోని చాక్నవాడీలో పెద్ద నాలా కుంగిపోయింది. ఆ సమయంలో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం కావడంతో బస్తీలో ఏర్పాటు చేసిన మార్కెట్లో కూరగాయల దుకాణాలతో సహా పలు వాహనాలు నాలాలో పడిపోయాయి. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మార్కెట్కు వచ్చిన జనాలను తరలించారు. అయితే నాలా కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈరోజు ఈ సంఘటన బాధాకరమైన సంఘటన. ఎందుకంటే మొత్తానికి ఈ గోషామేల్ కూడా గల్లీలలో విధిలో కూడా కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. అంతేకాకుండా గోడౌన్స్ పెట్టేశారు. చాలా మటుకు ప్రతి ఇంట్లో కూడా గోడౌన్స్ ఉన్నాయి. ఈ హెవీ వెహికల్స్ రాకపోవడం వల్ల ఈ కింద ఉన్నటువంటి భూమి మళ్ళీ గతంలో వచ్చినట్టు వర్షం వల్ల చాలా మెత్తగైపోయింది. తక్షణమే ఈ దానికి చర్య కావాలంటే రెండు వైపు కూడా యార్డర్స్ పెట్టేసి హెవీ వెహికల్స్ ఇక్కడ నుంచి రావద్దనేసి చర్య తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే సెస్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. సెస్ ఎన్నికల కోసం బందోబస్తు విధులు నిర్వహించే పోలీస్ అధికారులు సిబ్బందితో వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 202 పోలింగ్ స్టేషన్ల పరిధిలోని 252 బూత్లలో ఎక్కువ ఓటర్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న బూత్ల ఆధారంగా బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. బందోబస్తులో 1100 మంది పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 252 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. అరౌండ్ 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనికి ఆల్రెడీ మనము పోలింగ్ బూత్స్లో ఉన్న ఓట్స్ అండ్ అక్కడ ఉన్న సెన్సిటివిటీ చూసుకోండి, దానికి బందోబస్తు ప్రిపేర్ చేస్తాం. ఎక్కడ ఎక్కువ ఓట్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ఎక్కువ స్టాఫ్ ఉంటారు, ఎక్కడ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా కొంత ఎక్కువ స్టాఫ్ ఉన్నారు. మినిమం ఒక పోలింగ్ బూత్కి ఒక పోలీస్ పర్సనల్, యూనిఫామ్ పర్సనల్ ఉండేలాగా మనం ఎన్ష్యూర్ చేసుకున్నాము. సో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఓన్లీ ఒకటే పర్సన్ ఉన్న ఛాన్సెస్ కూడా ఉంటుంది.
సో బందోబస్తుని రూట్ బందోబస్తు అట్లానే స్టాటిక్ బందోబస్తు ఆల్రెడీ మీరందరూ చాలా ఎలక్షన్స్ చేసి ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. సో రూట్ 38 రూట్స్గా మనం డివైడ్ చేసాము. ఒక్కొక్క రూట్కి ఒక ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మళ్ళీ స్టాఫ్ ఉన్నారు. సో బేసికలీ రూట్ ఆఫీసర్స్ డ్యూటీ ఏముంటుందంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్. మీరు రిసెప్షన్ సెంటర్ నుంచి పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్ బస్సెస్తో ఉంటారు. వాళ్ళని మీ దగ్గర వెహికల్స్ ఉంటుంది, ఎస్కార్ట్ చేసి కన్సర్న్డ్ పోలింగ్ బూత్స్ దగ్గర దే విల్ గెట్ డౌన్. అది అయిన తర్వాత నెక్స్ట్ పోలింగ్ బూత్ దగ్గర అగైన్ మిగతా స్టాఫ్ తెచ్చి ముందుకు వెళ్ళాలి. సో ఒక్కొక్క రూట్కి ఒక ఫ్యూ పోలింగ్ స్టేషన్స్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్ని దించిన తర్వాత మీరు అక్కడనే ఉండాలి. ఓకే, సో ఎంటైర్ ఈ రూట్ మొబైల్ ఏముంటుంది అక్కడనే ఉండాలి. రేపు ఈవినింగ్ పోలింగ్ అయ్యే వరకు మీ డ్యూటీ ఆ కన్సర్న్ రూట్లోనే ఉంటుంది. బీఆర్ఎస్ అభివృద్ధి చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. రాబోయే రోజుల్లో బీజేపీని గద్దెదించడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి విషయంలో కూడా మన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ మనల్ని అన్ని విధాలు కూడా బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒకటే మన లక్ష్యం, మన నమస్కారం తెలియజేస్తున్నా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారంటే నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆనాటి ఉద్యమ నేతనే ఈనాటి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేసుకుంటే మన రాష్ట్రం తొందరగా బాగుపడుతుందని చెప్పి మరి ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి అది మనసులో పెట్టుకొని తను రైతును రాజును చేయాలి, రైతు వ్యవసాయాన్ని పండగలాగా చేసుకోవాలి అని చెప్పి వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుంది. దానికి అనుగుణంగా రైతు వ్యవసాయాన్ని పండగ చెప్పాల్సి ఉండే. జనామా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బతుకమ్మ కుంట నిర్మాణం చేసుకున్నారు. దసరా బతుకమ్మ పండుగలు, శరీర దారుఢ్యానికి జరిగేటువంటి ట్రైనింగ్లు, సాయంత్రం పూట మార్నింగ్ పూట వాకింగ్ ఉన్నది. మేము ఎంక్వైరీ చేస్తాం, లోపడేస్తాం. ఇది మాట్లాడు దీన్ని యావత్ తెలంగాణ, ఒక జనగాం జిల్లా ప్రజలే కాదు, యావత్ తెలంగాణ మీ బ్రోకర్ మాటలు, మీ బుడుబుడుకల మాటలు, కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అడ్డగోలు మాటలు మాట్లాడతారు. ఇవాళ మేము కట్టిన కళ్ళాల పైసలు వాపసు చేయాలంటారు. ఇయ్యం కాక ఇయ్యం, రైతుల కోసం చేస్తున్నాం ఇది. లేకుంటే కరెంటు తగ్గియాలి, భారతదేశంలో ఎక్కడ ఇస్తలేరు. మీరు ఎందుకు ఇస్తున్నారు? నిండా తగ్గింది. గుజరాత్ 7-8 గంటల ఇస్తానం. త్రాగునీరు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ 3-4 ఏళ్లలోనే నదీ జలాలను మరలించి అన్ని గ్రామాలకు మంచినీళ్ళు తాపిన ఏకైక రాష్ట్రం. ఇదే మాదిరిగా భారతదేశం అంతా నీళ్లు తాపాలి అని చెప్పి నీతి ఆయోగ్ అనే సంస్థ రాసి కేంద్రానికి సమర్పిస్తే, ఢిల్లీకి సమర్పిస్తే, మోడీకి సమర్పిస్తే ఏమని 20,000 కోట్లు ఇవ్వాలి వీళ్ళకు, భారతదేశం అంతా ఈ మాదిరి అమలు చేయాలని చెప్పి రాసి దాఖలు చేసింది. 20 రూపాయలు ఇవ్వలేదు. ఈ 150 కోట్లు ఇంకా వాపసు కట్టాలని అడుగుతున్నారు, కళ్ళాలు కట్టుకున్న పైసలు. దుర్మార్గం. అట్లనే ఏనాడో కాకతీయ రెడ్డి రాజు నిర్మాణేసిన చెర్లు పూడిపోయి, కట్టలు కరిగిపోయి, నీళ్లు తక్కువ ఆగుతున్నాయి. రేగడి తీసి పంట పొలాలకు పోస్తే పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. కట్టలు ఎత్తి చేసి బలోపేతం చేస్తే నీళ్లు బాగా ఆగి, బాయిలలో బోర్లలో రీఛార్జ్ అయ్యే నీళ్లు బాగా వెళ్ళి పంటలు మంచిగా పండుతున్నాయి. దీనికి 5,000 కోట్లు ఇవ్వాలి అని చెప్పి కూడా రాసి దాఖలు చేసింది. ఇలా తెలంగాణ పేరు బయటకు వచ్చిందో, భారతదేశం ఒకప్పుడు తెలంగాణ అంటే ఎక్కడుందనే స్థాయి నుంచి
తెలంగాణ మాదిరి ఇలా భారతదేశం ఎదగాలని చెప్పి ఇలా అనేక సంస్థలు రాసి దాఖలు చేస్తున్నాయి. ఆ మాదిరిగా భారతదేశం మాదిరి ప్రపంచ దేశాలు ఎదగాలి అనే స్థాయికి తెచ్చే మీ ప్రయత్నం, మీ తపస్సు, మీ లగ్నం, మీ లక్ష్యం దాదాపు నెరవేరుద్ది. ఈ జనగామ చౌరస్తా నుంచి రైతులను మిమ్మల్ని దీవిస్తాను. ఈ నిరసన దాదాపు ఆగదు. కేంద్రం మెడలో మంచి రైతుల పక్షాన నిలిచే వరకు పంట ఆరబోసుకుంటున్నారు. అది చూసిన మన కేసీఆర్ గారు మన రైతులకు కళ్ళాలు ఉండాలి, ప్రతి రైతుకు ఒక కళ్ళ ఉండాలి, అక్కడే కళ్ళాల పండగ ఆరబోయాలి, అక్కడి నుంచే మనం పంట కొనుగోలు చేయాలి, రైతులకు ఇబ్బంది కాకూడని ఉద్దేశంతో ఈ మన ఒక పనికి మన ఉపాధి హామీ పథకాన్ని దాని కళ్ళాలకు మళ్లించాలన్న ఉద్దేశంతో చాలా వరకు కళ్ళాలు కట్టించడం జరిగింది. ఆ కళ్ళాలు కట్టించి 150 కోట్లతో కళ్ళాలు కట్టిస్తే అప్పుడు గత 3 సంవత్సరాల క్రితం కేంద్రం నుంచి దాదాపు 18 బృందాలు వచ్చినాయి. 18 బృందాలు వచ్చి మన ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తూ అవార్డులు ఇస్తూ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన డబ్బులను మీరు మిస్యూజ్ చేయకుండా రైతులు కళ్ళాలు కట్టించడానికి, రైతు వేదికలు కట్టించడానికి, మరి వాటికి అన్నిటి కూడా ఉపయోగిస్తున్నారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, అవార్డు ఇచ్చారు. కానీ వాళ్ళకి ఏం రోగం వచ్చిందో మరి ఏమైందో ఈ సంవత్సరం నుంచి మళ్ళీ తిరగబడ్డారు. మీరు రైతు కళ్ళాలకు ఎందుకు కట్టిస్తారు, మీరు రైతులకు ఎట్లా కట్టిస్తారు, ఇది తప్పు, మేము వేరే ఇచ్చినాం, మేము వేరే దానికి పని చేయడానికి ఇచ్చినాం, కానీ మీరు కళ్ళాలు కట్టడానికి ఎందుకు ఇస్తారు? మీరు 150 కోట్లు రైతు కళ్ళాలకు ఇచ్చిన డబ్బులు రైతుల దగ్గరికి వెళ్ళి తిరిగి మీరు వసూలు చేయండి అని మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మన వాళ్ళు చాలాసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. మేము రైతులకు కళ్ళాల కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ ఒక ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి, ఈ ఉపాధి కూలీలను ఈ వచ్చే వాళ్ళను మా రైతులకు అనుసంధానం చేస్తే ఈ పనికిహారం పథకం ద్వారా దీని ద్వారా మా రైతులకు ఉపయోగపడుతుందని 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అంటే మన కేసీఆర్ గారు ప్రధానమంత్రి కలిసి వివరంగా కూడా ఇవ్వడం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం అది పట్టించుకోలేదు, దాని గురించి ఆలోచన చేయలే. కానీ ఇప్పుడు ఈ 150 కోట్లు రైతుల దగ్గరికి వెళ్ళి వసూలు చేసేయాలని మనకు లెటర్లు రాయడం జరుగుతుంది. మనకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలు మీరు ఆ 150 కోట్లు మీరు తిరిగి చెల్లిస్తేనే ఈ 1100 కోట్ల రూపాయలు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కిరికిరి పెడుతున్నది. అయ్యా, మీరు 150 కోట్లు మా రైతుల నుంచి మేము వసూలు చేయము, మా 150 కోట్లు మాకు 1100 కోట్లు కావాలి కదా, ఇవ్వాలి కదా, దానిలో 150 కోట్లు మీరు కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ అంతా మాకు ఇచ్చేయమంటే అది కుదరదు. మీరు రైతుల జేబులకు వెళ్ళి వసూలు చేసి మీ అకౌంట్లో వేసి మాకు తిరిగి కొట్టేస్తే ఈ 1100 కోట్లు మీకు తిరిగి చెల్లిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఒకటి ఆలోచించాలి, వాళ్ళు ఏం వైఖరి, మనం సడన్ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆరోపించారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందుకు నిరసనగా జగిత్యాలలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్ సాయిరెడ్డి, పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నాయకత్వం, కల్వకుంట్ల సంజయ్ నాయకత్వం, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. జై తెలంగాణ, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నాయకత్వం, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నాయకత్వం, జై తెలంగాణ, సంజయ్ అన్న గారి నాయకత్వం, కల్వకుంట్ల సంజయ్ అన్న గారి నాయకత్వం, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నాయకత్వం, ఐ సాగర్ అన్న, జై సాగర్ అన్న. వందల చిత్రాలు నిర్మించిన గొప్ప నటుడు, తమ కుటుంబ సభ్యుడు కైకాల సత్యనారాయణను కోల్పోయామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. జూబ్లీహిల్స్లోని కైకాల నివాసంలో పార్థివ దేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తనను తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచే కుటుంబ సభ్యుడిని కోల్పోయానని వాపోయారు. ఆయనతో నటించిన ప్రతి సినిమా తనకు తీపి జ్ఞాపకంగా నిలుస్తుందని అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా తాను కలుస్తుండేవాణ్ణని, కైకాలది కల్మషం లేని మనస్తత్వం అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యపై పోరాటం చేస్తుంటే తనపై అసత్య ప్రచారం చేస్తూ పోస్టర్లు అంటిస్తారా అని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. హన్మకొండ డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలకు పాల్పడితే 2018 నుంచి టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ రోజు వరకు దానిపై ఎందుకు విచారణ జరపలేదు అని స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి అన్నారు. తొలుత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నువ్వు దానికి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పవర్ ఆఫ్ పట్టా ఉంటుంది. దాని పవర్ ఆఫ్ పట్టా కింద ఇది ఉండే, దాన్ని ఏమంటారు, మన జీపీఐగా వాళ్ళందరి దగ్గర 100 గజాలు మనకు గుంజుకున్నది వాస్తవం కాదా? రెడ్డిపురంలో ఆ రంజిత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఆ పిల్లగాన్ని యూత్ మీద దోలి డ్రగ్స్, గంజాయి, చిన్న పిల్లగాని 18, 20, 25 ఏళ్ళ లోపల పిల్లగాళ్ళని శ్మశాన వాటికలో కూర్చొని, పోచమ్మ గుట్టల శ్మశాన వాటికలో కూర్చొని గంజాయి తాగుతున్నారు. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం యువకులని పెడదారి పట్టిస్తూ గాంజాయిదా మార్గాలకు గుస్తున్నారు. వీరు ఎమ్మెల్యే. మనకు దౌర్భాగ్యం. నువ్వు అభివృద్ధి చేయించింది ఏందో చూపేవయా, చెప్పవయా అని మేము అడిగితే గతంలో 4 సార్లు ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం, చర్చకు రావయా అంటే ఒక్కళ్ళు రాకుండా పారిపోయిన చరిత్ర వీళ్ళది. వీళ్ళు నన్ను యూనివర్సిటీ ల్యాండ్ కబ్జా అంటున్నారు కదా. యూనివర్సిటీ ల్యాండ్ సర్వే నెంబర్ పట్టుకరండి, నా పేరు మీద కానీ, నేను మనుషులు కానీ ఏది కానీ ఉన్నది ఉంటే నేను దాంట్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా. అసలు నువ్వు కబ్జాలు పెట్టిన పట్టణాన్ని మనుషులు మీరు కబ్జాలు పెట్టినది చూస్తే ఓ సంఘం వచ్చింది నా దగ్గరికి రీసెంట్ 15 రోజుల కింద. వినయ్ భాస్కర్ బాధితుల సంఘం అట. దానికి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, త్వరలో వాళ్ళు కూడా బయటకు వస్తాను. అందరు కలిసి 1, 2, 5 అని చెప్పు. నువ్వు ఇన్ని రాసి పెట్టుకున్న దీంట్లో నువ్వు చేసిన దుర్మార్గాలు చెప్పుకోలేక నన్ను మర్డర్ కేసులో ఇరికిచ్చి ఆ రోజున ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మేము ఒక్క మాట్లాడలే. అది భగవంతున్నాడు, కోర్టు ఉన్నది, న్యాయం నమ్ముకున్నా కాబట్టి చప్పుడే కూర్చున్నా. రాజేందర్ రెడ్డికి మంచి పేరు ఉన్నది. అది ఇంతో అంత ఇక్కడ పార్టీ ఒకటే పార్టీ పట్టుకొని తిరుగుతున్నాడు. ఏ పార్టీలు మారకుండా ఇదిగున్నాడు. సింపతి, సానుభూతి, సర్వీస్ చేస్తున్నాడు. సర్వీస్ ఇస్ మై మోటో అని చెప్పి మేము పెట్టుకొని తిరుగుతుంటే వీళ్ళు నా క్యారెక్టర్ని అసెస్మెంట్ చేయడానికి కలిసిన కాడల్లా మా వాళ్ళు 2, 3 ఉన్నారల్లా దొంగలు. వాళ్ళ చరిత్ర జిల్లా అంతా తెలుసు. వాళ్ళు వినయ్ భాస్కర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర జరిగింది కాజీపేటలో. ఆ రోజు మేము ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి, మీరు ఇచ్చిన వాగ్దానాలకు జవాబు చెప్పాలి అని చెప్పి మేము కోరటం జరిగింది. ప్రతిపక్షంగా, ప్రతిపక్ష నాయకుడిగా అడిగే హక్కు మాకున్నది. కానీ మీకు జవాబుదారీతనం అనేది మీ డిక్షనరీలో లేకుంటే వెళ్ళిపోయింది. అది ఆ స్టేజ్ దాటిపోయారు మీరు. మేము అడిగిన వాటికి ప్రశ్నలు, ఈడ 500 ఇళ్ళు కట్టినరు, 5 ఏళ్ళు అవుతుంది, శిథిల వ్యవస్థకు వచ్చింది, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారినాయి, వాటి పేదలు ఇళ్ళకు నీళ్ళు వచ్చి అల్లడిల్లుతున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు జవాబు చెప్పాలి అన్న. కాజీపేటలో బస్టాండ్ గురించి గతంలో ప్రణయ్ భాస్కర్ గారు నిరసన కార్యక్రమాలు ఎన్నో చేసినప్పుడు, మరి వచ్చిన తర్వాత తమ్ముడుగా ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నువ్వు ధర్నాలు దాని మీద నిరసన కార్యక్రమాలు చేసినావు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు. మరి 8-9 ఏళ్ళకి వెళ్ళి అధికారంలో ఉన్నావు కదా, కాజీపేట ప్రజలకు ఎందుకు జవాబు చెప్పాలి అని చెప్పి మేము అడిగింది.
ఆ రోజు మీడియా సాక్ష్యం మీ అందరి ముందే ఎన్నో శంకుస్థాపనలు చేసేది అక్కడ. సోమిళ్ళ కానీ, హాస్పిటల్ అని, కాలేజ్ అని, స్కూల్ అని, ఇంకేదో చేసేది. ఇవన్నీ ఒక పిల్లర్గా నిలిచిపోయినాయి తప్ప మీరేమైనా చేసినా జవాబు చెప్పాలి అని అడిగిన. దానికి వీరికి జవాబు చెప్పే ముఖం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాతగాని దద్దమ్మలు కదా మన దగ్గర ఉన్న వీళ్ళు ఎమ్మెల్యేలు, చాతగాని దద్దమ్మలు. మీ కేటాయించిన ఫండ్ను ఖర్చు పెట్టలేని అసమర్థులు మీరు. జవాబుదారితనం లేక నిన్న ఉదయాన తెల్లారిగట్ల దొంగల తీరుగా చాటుగా పట్టణంలో అక్కడ రెండు స్టిక్కర్లు, పోస్టర్లు వేస్తూ నా మీద దుష్ప్రచారం చేస్తూ యూనివర్సిటీ ల్యాండ్ కబ్జా పెట్టింది. నేను దీని మీద గతంలో ఎన్నోసార్లు నా మీద దీన్ని వచ్చిరాని ఆరోపణలు చేస్తే ఏ రోజు కూడా కుక్కలు మొరితే దాన్ని పట్టించుకోవద్దులే అనుకున్నాను. ఇవాళ వీళ్ళు ఏదైతే పోస్టర్లు పట్టణంలో వేసిండ్రో అందులో మా పార్టీలో ఉన్న ఒకరిద్దరు కోవట్లతో కలిసి మామలు కలిసి దీని అనుకో కుట్రావన్నీ. రాజేందర్ రెడ్డికి మంచి పేరు ఉన్నది. రాజేందర్ రెడ్డి పక్కన తిరుగుతున్నాడట. అంతలో పోలీస్ కంప్లైంట్ చేస్తే ఎవరో పోలీస్ వస్తే వీడే అక్కడ దొంగతనం చేసిన దొంగే ఆ అమ్మకు బస్సుకు ఛార్జీలు ఉన్నాయి, అమ్మాయి ఒక 50 రూపాయలు ఇస్తున్నా తీసుకొని పో, దొంగ ముండా కొడుకు ఎవడో దొంగతనం చేసినట్టున్నావు కదా అని చెప్పినట్టు. దొంగతనం చేసింది వాడే, డబ్బులు తీసుకునేది వాడే. పోలీసు రాగానే మళ్ళీ తిరిగి ఆమెకు ఏదో సాయం చేసినట్టు డబ్బులు ఇవ్వడం. ఇవాళ వినయ్ భాస్కర్ గారి పరిస్థితి కూడా అట్లనే అనిపిస్తుంది నాకు ఇవాళ. ఎందుకంటే ఈ భూ కబ్జాల హిస్టరీ కానీ, హత్యా రాజకీయాలు కానీ ఈ హనుమకొండలో, వరంగల్లో తెలియని వ్యక్తులు అసలు ఉండరు, ఓటరు ఉండరు. ఇవాళ నేను అడగదలుచుకున్నాను, వాల్ పోస్టర్ వేయాలనుకుంటే నిజంగా మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ హనుమకొండ తీసుకొచ్చి 2-3 సంవత్సరాల క్రితం 3 రోజులు కెప్టెన్ గారి ఇంట్లో పడుకోబెట్టి అన్ని మాస్ ఏరియాలు తిప్పి ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పేసి బ్రహ్మాండంగా పోతులు కొట్టి మీడియాకు చెప్పిపోతుంది. 5 సంవత్సరాలు అయింది. మీరు వాల్ పోస్టర్ కింద వేయాలనుకుంటే మా ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని మోసం చేసినాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి కట్టించలేకపోయినా మమ్మల్ని క్షమించండి అని చెప్పి నువ్వు మీ కేసీఆర్ గారు వాల్ పోస్టర్ తయారు చేసి మీ నియోజకవర్గ ప్రాంతంలో వేయాల్సిన అవసరం ఉంది. వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏం చెప్పిన కేసీఆర్ గారు వచ్చి హనుమకొండ పట్టణాన్ని ఇస్తాంబుల్ దేశంలాగా తయారు చేస్తా అన్నాడు. నువ్వు కూడా చెప్పినావు కదా ఓట్ల కొరకు వినయ్ భాస్కర్ గారు. మరి ఏమైంది? ఇవాళ కట్టించిన ఇల్లు 500 శిథిలావస్థలో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరికి ఒక ఇల్లు కూడా నువ్వు కేటాయించిన పరిస్థితిలో ఉన్నావు. దానికి క్షమాపణ చెప్తూ నువ్వు ఒక వాల్ పోస్టర్ తయారు చేసి ప్రజలను క్షమాపణ అడుగు, వాల్ పోస్టర్లు వేసి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తా సెంటర్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంట కల్లాలు కడితే ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు లింగాల ఓదెలు, అంబీరు వీరయ్యతో మెడకు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు బీజేపీ రైతుల పట్ల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు వరంగల్ చౌరస్తాలో రైతులతోని వినూత్నమైన రీతిలో ఉరితాళ్ళు వేసుకొని రైతులు ఆత్మహత్య చేసుకునే నిరసన కార్యక్రమం ఈనాడు ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ఒక పక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి లక్ష్యం రైతుల సంక్షేమమే తన ధ్యేయంగా మరి రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న తరుణంలో మరి బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారంతో ఉపాధి హామీ పథకాలను మరలిస్తున్నారని ఒక తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మేము బీజేపీ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. బిడ్డ, రైతుల విషయంలో కనుక మీరు తప్పుడు ప్రచారాలు చేసినా రైతులకు వచ్చే రుణాలను కానీ, రైతులకు వచ్చే పథకాలను కానీ మీరు కేంద్రం ద్వారా
నిధులు రానియకుండా అడ్డుపడ్డ వెంటనే మరి రైతుల ఆత్మహత్యలలో ఒక నిరసన ప్రదర్శించింది. రాబోయే భవిష్యత్తులో మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించిందిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించుకునే విధంగా మరి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కనుక తక్షణమే మరి బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పి మరి రైతుల పట్ల ఎటువంటి వివక్ష లేకుండా న్యాయంగా రైతులను రైతుల కుటుంబాలను వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం ఇదని హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను. ఇక బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ, ఆయనతో కొంతకాలం కలిసి పనిచేశానని పేర్కొన్న సీఎం కేసీఆర్. గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారుల సమిష్టి కృషి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హితవు. కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోండి, నిర్మల్ కలెక్టర్ను కోరిన బీజేపీ ప్రతినిధి బృందం. గోషామహల్ చాక్నీవాడాలో కుంగిన నాల, పలు వాహనాలు కూరగాయల దుకాణాలు ధ్వంసం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.